కర్ణాటక ధర్మస్థల్లో అసలేం జరుగుతుంది? రోజుకొక అంశం తెరపైకి రావడం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోవడం మనం చూస్తున్నాం. రోజుకొక అంశం అంటే సంచలనం సృష్టించడం మనం చూస్తూ ఉన్నాం. సో, మొదట అసలు సిట్ తవ్వకాల్లో బయటపడిన ఈ అస్థిపంజరాలు ఎక్కడివి? ఇవి నిజంగా పారిశుద్ధ కార్మికుడు ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో, ఆ ఆరోపణల్లో నిజం ఉందా అన్న అనుమానాలకు కూడా తావిచ్చింది. సో, ఇటువంటి రకరకాల అనుమానాలు ఈ ధర్మస్థల ఇష్యూ పైన రావడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఇంకొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడేమైనా క్షుద్ర పూజలు జరిగాయా? క్షుద్ర పూజలలో భాగంగానే అమ్మాయిల్ని ఇక్కడ నరబలిచ్చారా అన్న అంశాలు, అనుమానాలు కూడా తెరపైకి రావడం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మొదటి నుంచి కూడా చూసుకుంటూ వస్తే అసలు ఏం జరిగిందన్నది చూద్దాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ క్షుద్ర పూజల అనుమానాలు ఎందుకొచ్చాయన్నది చూద్దాము. మరి తవ్వకాల్లో బయటపడ్డ ఈ అస్థిపంజరాల ఎవరివి అన్నది ఒకసారి చూసుకుందాం. సో, పారిశుద్ధ కార్మికుడు ఈ విధంగా ధర్మస్థల నేత్రావతి నది ఒడ్డున వందలాది మంది అమ్మాయిల్ని నేను 1995 నుంచి 2014 వరకు ఖననం చేశామని చెప్పేసి ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో, అప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ సంచలనం సృష్టించింది. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపైన అటు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది ఈ ఇష్యూని. సో, ఇతని ఆరోపణలో నిజముందా? నిజంగా ఈ ఆరోపణలు నిజమైతే ఆహ్, అంతమంది అమ్మాయిలని అసలెందుకు ఈ విధంగా పాతిపెట్టేశారు అని జెప్పేసి. 1995 నుంచి 14 వరకు వందలాది మంది అమ్మాయిల్ని పాతిపెట్టారు. అంతేకాదు వందలాది మంది అమ్మాయిల్లో మైనర్ బాలికలున్నారు, మహిళలున్నారు, స్కూలుకి వెళ్ళే అమ్మాయిలున్నారు. వాళ్ళపైన అత్యాచారాలు జరిగాయి. వాళ్ళని హింసించారు. హింసకు సంబంధించిన గాయాలు వాళ్ళ ఒంటి మీద ఉన్నాయని జెప్పేసి ఇటువంటి ఆరోపణలు ఆ పారిశుద్ధ కార్మికుడైతే చేయడం జరిగింది. సో, ఒక్కసారిగా ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది అన్ని మీడియా ఛానెల్‌లో, సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలకైతే దారితీసింది. నిజంగా ధర్మస్థల నేత్రావతి నది ఒడ్డున ఇంతటి దారుణం జరిగిందా అని జెప్పేసి అందరూ కూడా అవాక్కయిపోయారు. ఆ తర్వాత దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకొని ఒక దర్యాప్తు సంస్థ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్ సిట్‌ని కూడా ఏర్పాటు చేసింది. వాళ్ళు బృందాలుగా ఏర్పడి ఎక్ ఎప్ ఏ ఎక్కడైతే ఈ పారిశుద్ధ కార్మికుడు చెప్పిన ఒక 13 నుంచి 15 ప్లేసెస్‌ని గుర్తించింది. అక్కడ తవ్వకాలు చేయడం మొదలుపెట్టింది. అంటే ఇతను చెప్తున్నట్టుగా వందలాది మంది అమ్మాయిల్ని అక్కడ ఖననం చేస్తుంటే దానికి సంబంధించిన మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్ళు, అస్థిపంజరాలు బయట పెట్టడానికి అక్కడ తవ్వకాలైతే ఏర్పాటు చేసింది. అంతకుముందే ఇతన్ని కాస్త ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. అయితే ఆ ఇన్వెస్టిగేషన్‌లో అతను చెప్పిందేంటంటే ఈ విధంగా 14 వరకు 1995 నుంచి 2014 వరకు ఇంతమంది అమ్మాయిలని మేము ఖననం చేయడం జరిగింది. అయితే 1998లో నేను ఫిర్యాదు చేద్దాం అనుకున్నాను. కాకపోతే అప్పుడు నాకు బెదిరింపులొచ్చాయి. నన్ను చంపేస్తారని జెప్పేసి బెదిరించారు. ఈ విధమైన దాడులు చేశారు. సో, అందుకోసం నేను చెప్పలేకపోయాను. ఫిర్యాదు చేయలేకపోయాను. ఆ విధంగా 2014 వరకు ఈ పని నేను చేసుకుంటే వచ్చాను అని చెప్పేసి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్‌లో. అంతేకాదు ఇప్పుడు 2025లో బయట పెట్టడానికి గల కారణం ఏంటి అని చూస్తే కూడా 2014లో చివరిసారిగా ఆయన తన కుటుంబ సభ్యురాలికి ఆహ్, తన కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. ఆమెను కూడా ఈ విధంగా ఖననం చేయడం జరిగింది. సో, అప్పుడు మానసిక వేదనకు గురైపోయాను. అక్కడి నుంచి ధర్మస్థల విడిచి వెళ్ళిపోయాను అని జెప్పేసి చెప్పాడు. సో, ఆహ్, తరువాత మానసిక వేదనకు గురైన తర్వాత ఇన్ని రోజులకు దీని అపరాధ భావన గిల్టీనెస్ అంటారు గదా! అది నన్ను వెంటాడింది. ఈ విధంగా దాచుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు బయట పెడుతున్నాను అని జెప్పేసి చెప్పారు. ఇది కూడా 2014లో జరిగితే 2025లో ఆయన బయట పెట్టడం జరిగింది. అంటే 11 సంవత్సరాల తర్వాత. ఇది కూడా 1995 నుంచి 2014 వరకు ఈ విధంగా ఆయన చేశామని జెప్తున్నారు. అంటే దాదాపు 19 సంవత్సరాలు. అంటే 19 సంవత్సరాల వరకు ఇది జరిగింది. ఇది జరిగినట్టుగా అతను 11 సంవత్సరాల తర్వాత బయటపెట్టి ఈ విధంగా ఫిర్యాదు చేయడం జరిగింది. సో, ఏదేమైనా దీన్నంత తేలిగ్గా అయితే గవర్నమెంట్ తీసుకోలేదు. సిట్ ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టేశారు. ఇప్పుడు అతను చెప్పిన ఈ 13 నుంచి ఒక 15 ప్లేసెస్ వరకైతే గుర్తించారు. మరక్కడ తవ్వకాలు మొదలుపెట్టారు. సో, మొదట తవ్వకాలు ఎంత చేసినా కూడా ఎటువంటి ఆనవాళ్ళు, ఎటువంటి ఎవిడెన్సు ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కైతే దొరకలేదు. సో, మొదట 6 ప్లేసెస్ దాదాపు 7 ప్లేసెస్ తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు, ఆరవ సైట్‌లో మాత్రం ఒక అస్థిపంజరం, 25 ఎముకలు దొరికినట్లుగా ఒక సమాచారం అందింది. సో, అప్పటి వరకు 5 ప్లేసెస్‌లో దొరకలేదు. మళ్ళీ ఏడవ సైట్‌లో కూడా దొరకలేదు. కాకపోతే ఆరవ సైట్‌లోనే ఇటువంటి అవశేషాలైతే బయటపడ్డట్టుగా చెప్తున్నారు. అండ్ ఆరవ సైట్‌లోనే వాళ్ళు పారిశుద్ధ కార్మికుడు ఏం చెప్తున్నాడంటే దాదాపు 8 శవాల వరకు అక్కడే పాతిపెట్టామని చెప్పేసి చెప్పాడు. సో, మరి ఆ 8 శవాలకు సంబంధించిన ఆనవాళ్ళే ఈ 25 ఎముకలు, ఆ అస్థిపంజరమా అన్న చర్చ కూడా మొదలైంది. అండ్ అప్పుడే అంటే అప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకకపోయేసరికి అతని మెంటల్ ఇష్యూస్ బాలేవు. అందుకే ఇటువంటి ఆరోపణలు చేశారు. అసలు ధర్మస్థలంలో ఇటువంటి ఏం ఘటనలు చోటు చేసుకోలేదని చెప్పేసి
ఆ విధమైన చర్చ జరిగింది. కాకపోతే ఆరవ సైట్‌లో ఎప్పుడైతే ఇవి బయటపడ్డాయో అప్పుడు అతను చెప్పిందే నిజమేమో, నిజంగా ఇటువంటి దారుణమైన సంఘటనలు ఆ నేత్రవతి నది ఒడ్డున జరిగాయని చెప్పేసి మళ్ళీ ఒక చర్చ జరిగింది. అయితే ఇంకొందరు ఏం మాట్లాడారంటే ఆ 25 ఆ ఎముకలు, ఆ అస్థిపంజరాలు నిజంగా మానవ అవశేషాలనా? లేకుంటే ఏవైనా జంతువుకు సంబంధించినవా? అవి కూడా తేలాల్సింది కదా! అని అన్నారు. సో, ఏదేమైనా సిట్ ఆ అవశేషాలు మొత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. అక్కడి నుంచి వాళ్ళేం చెప్తారో అయితే ఆ రిపోర్టు దాన్ని బేస్ చేసుకొనైతే మిగతా ఆధారాలు, మిగతా ఈ కేసుకు సంబంధించిన లీడ్ అయితే దొరికే అవకాశం ఉంది. అయితే ఆ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ ఏం చెప్పిందా అన్న దాని పట్ల రిపోర్ట్ అయితే అధికారులు ఇప్పటివరకు బయట పెట్టలేదు. సో, ఆ విధంగా అది ఒక గోప్యంగానే ఉంచేశారు. ఆ తర్వాత మళ్ళీ తవ్వకాలు మొదలుపెట్టారు. ఈరోజు 11వ సైట్‌లో అయితే తవ్వకాలు మొదలుపెట్టారు. అంటే ఈ 11 సైట్‌ల వరకు ఎన్ని దొరికాయి అవశేషాలు, దొరికాయా లేదా అన్న దాని పట్ల అధికారులు ప్రతిసారి గోప్యంగా ఉంచుతూనే వస్తున్నారు. అంటే ఇవి బయటపడితే మళ్ళీ ఏదైనా దీన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందా అన్న వేలో వాళ్ళు కూడా గోప్యంగా ఉంచి మొత్తం దీని పట్ల ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఇది నిజమా, ఫేకా అన్న తేల్చిన తర్వాతే ఒక ప్రెస్ ముఖంగా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు. అందుకే ఇప్పుడు అధికారులు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా దీని పట్ల గోప్యంగా ఇవన్నీ ఉంచుతున్నట్టుగా కొంత మేరకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏం బయట పడిందంటే, ఈ ధర్మస్థల పుణ్యక్షేత్రంలో క్షుద్ర పూజలు జరిగాయి. క్షుద్ర పూజల భాగంగానే ఆహ్, ఆడవాళ్ళను నరబలిచ్చారు అని జెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా ఇందులో నిజముందా? లేకుంటే ఇవి అనుమానాలేనా? ఆరోపణలేనా? అన్నది కూడా తేలాల్సి ఉంది. సో, ఇలా ఒక్కొక్కటిగా ధర్మస్థల్లో జరుగుతున్న దారుణాల అంటూ ఒక ఈ విధమైన లిస్ట్ అయితే బయట పెడుతున్నారు. మరి ఈ ఆరోపణలో ఎంత నిజముందో అయితే తేలాలి. ఈ విధంగా నరబలిచ్చి ఆ అమ్మాయిల శవాలను అక్కడ పూడ్చిపెట్టారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఈ ప్రచారాన్ని కొట్టేయలేము. అలా అని జెప్పేసి ఇందులో నిజముందని చెప్పలేము. దీని పైన ఇన్వెస్టిగేషన్ టీమే పూర్తిగా ప్రాపర్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. సో, ఈ విధంగా క్షుద్ర పూజలు చేయడానికి ఒంటరి మహిళల్ని వాళ్ళు టార్గెట్ చేసి, ఈ విధంగా చేసి చంపేసి, ఆ విధంగా పాతేశారని చెప్పేసి కూడా ఈ రకమైన ప్రచారాలైతే చేస్తున్నారు. అండ్ సిట్ తవ్వకాల్లో ఇప్పటివరకు బయటపడిన ఈ అస్థిపంజరాల వెనుకున్న కారణం కూడా అదే అంటూ కూడా అనుమానాలు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. అక్కడ ఉన్న స్థానికులు గావచ్చు, ఇంకొంతమంది గావచ్చు. సో, ఈ విధంగా ధర్మస్థల కేసుకు సంబంధించి ఇలా కొత్త పంతా తీసుకొని కొత్త అనుమానాలు వ్యక్తమవ్వడం ఇది కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం చూస్తున్నాం. సో, మరి నిజంగా ధర్మస్థల ఒడ్డున క్షుద్ర పూజలు జరిగాయా? అందులో భాగంగానే అమ్మాయిల్ని టార్గెట్ చేసి, చంపేసి వాళ్ళని హింసించి, అత్యాచారాలు చేసి ఇటువంటి దారుణానికి ఒడిగట్టారా అని జెప్పేసి కూడా తేలాలి. ఏదేమైనా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల పైన ఇది ఒక సంచలనం సృష్టించడం మనం చూస్తున్నాం. అయితే తొందరలో దీని పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి, సో, ఇప్పటివరకు ఎన్నో యాంగిల్స్‌లో దీనిపైన చర్చలు జరుగుతున్నాయి గదా! వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడాలంటే ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రాపర్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని తేల్చి ఒక కన్క్లూడ్‌కొచ్చి ఇది నిజమా? ఫేకా? అని జెప్పేసి ఆ పారిశుద్ధ కార్మికుడు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంతుంది? మరి నిజంగా ఇంతమంది అమ్మాయిల్ని ఇక్కడ పూడ్చిపెట్టారా? ఆ క్షుద్ర పూజలు జరిగాయా? క్షుద్ర పూజలు చేస్తే ఎందుకు చేశారు? దీని వెనుకున్న మోటివ్ ఏంటి? అసలు ఎవరు చేశారు? ఇవన్నీ కూడా తేలాల్సుంది. సో, మరి చూద్దాం సిట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేసైతే చూడాలి. అప్పుడే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంటుంది. సో, అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఒక ఎండింగ్‌కు రానంత వరకు ఈ ధర్మస్థల ఇష్యూకి సంబంధించి ఏదో ఒక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. అది ఈ విధంగా చర్చలకైతే దారితీస్తూ ఉంటుంది. సో, ఇన్ని చర్చలు ఇవన్నీ కూడా ఆగిపోవాలంటే దీనిపైన ఒక క్లారిటీ, ఒక కన్క్లూడ్ అయితే రావాలి. వచ్చిన తర్వాతనే ఈ అనుమానాలు, ఈ ఆరోపణలు, ఈ చర్చలనేవి ఆగుతాయి. సో, అచ్చేంత వరకైతే మనం వెయిట్ చేసైతే చూడాలి. మరి సిట్ ఎప్పటి వరకు దీన్ని పూర్తి చేస్తుంది? ఎప్పుడు వీటికి సంబంధించిన ఎవిడెన్స్‌ని బయటపెడుతుంది అని చెప్పేసి అంతా కూడా ఉత్కంఠతో అయితే ఉన్నారు. మరి వెయిట్ చేసైతే చూద్దాం. ఎటువంటి రిజల్ట్స్ ఈ ధర్మస్థల ఇష్యూ విషయంలో బయటపడతాయో తొందరలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని అంటున్నారు. సో, 11 సైట్ల వరకు ఇప్పటివరకు తవ్వకాలు జరిపారు. ఇంకొక 2-4 వరకైతే ఉన్నాయి. మరి అవి జరిపిన తర్వాత అక్కడేమైనా బయటపడతాయా? లేవా? అని చెప్పేసి కూడా తేలాల్సుంది. సో, ఇవి తేలిన తర్వాత దొరికిన ఈ అవశేషాల్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు కాబట్టి అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక డాట్స్‌ని కలుపుకుంటూ ఎళ్లి ఒక క్లారిటీ అయితే ఒక కన్క్లూజన్ అయితే ఇస్తారు. సో, అప్పటి వరకైతే వెయిట్ చేసి చూద్దాం. సో, అంతవరకైతే ఈ అనుమానాలు, ఈ ఆరోపణలు, ఈ చర్చలైతే జరుగుతూనే ఉంటాయి. సో, వీటికి ఫుల్ స్టాప్ పడాలంటే అది కన్క్లూడ్ అవ్వాలి. మరి కన్క్లూడ్ అయ్యేంత వరకు మనం కూడా వెయిట్ చేసి అయితే చూడాలి.